హాయ్ బంగారం. పొనియన్ సెల్వంతో అదేనండి రాజరాజ చోళునితో 1000 ఏళ్ల క్రితం నిర్మించబడిన తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇదేనండి. ఎవరైనా చూసారా? చూడకపోతే చూసేయండి. నేను కూడా చూడలేదండి. నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళింది, నా కోసం వీడియో చేసింది, మీకోసం పెడుతున్నాను. లోపల శివలింగం చూడండి. ఇతనేనండి రాజరాజ చోళుడు. అసలు పేరైతే అరుణ్మొళివర్మన్. ప్రజలు అతని ధైర్య సాహసాలకు మెచ్చి రాజరాజ చోళ అన్న బిరుదిచ్చారు. దక్షిణ భారతదేశంలో క్రీస్తు శకం 985వ సంవత్సరం నుంచి 1014వ సంవత్సరం మధ్యకాలంలో చోళ సామ్రాజ్యానికి నాయకత్వం వహించిన గొప్ప చక్రవర్తి. అతను నిర్మించిన ఈ బృహదీశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఎన్నో వింతలు, అంతకు మించిన రహస్యాలతో 216 అడుగుల ఎత్తు, 13 అంతస్తులతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం నిజంగా ఒక అద్భుతమే. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రెనైట్ శిలతో ఈ ఆలయ శిఖరాగ్రాన్ని నిర్మించారు. అంత ఎక్కువ బరువు గల రాయిని ఏ విధమైన సిమెంటు, ఉక్కు సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏ రకమైన ఏటవాలు లేకుండా నిర్మించబడటం అనేది నిజంగా ఎప్పటికీ అంతుపట్టని రహస్యమే. అప్పటి శిల్పుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక నిదర్శనం. ఆలయ నిర్మాణంలో ఎలాంటి సిమెంటును కానీ మట్టిని కానీ వాడలేదు. గ్రనైట్ రాళ్లను ఒకదానిపై ఒకటి ఇంటర్లాకింగ్ చేస్తూ నిర్మించిన ఏకైక ఆలయం. ఆలయంలో 29 అడుగుల ఎత్తైన 20 టన్నుల ఏకశిలా శివలింగం ఉంటుంది. బృహదీశ్వర ఆలయంలో ఉన్న ఈ శివలింగం భారతదేశంలో ఉన్న అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ముఖ్యంగా ఒకే రాయితో చేసిన శివలింగంగా గుర్తింపు పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఈ బృహదీశ్వర ఆలయం మన భారతదేశానికి గర్వకారణం. ఎంట్రన్స్లోనే పెద్ద మండపంలో ఉన్న పెద్ద నంది విగ్రహం ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ అండి. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం అటండి. మొదటిది లేపాక్షిలో ఉంది, అందరికీ తెలుసు కదా. ఈ నంది 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిలపై నిర్మించారు. 20 టన్నుల బరువుతో అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, ఇదేనండి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆలయ నిర్మాణంలో 130,000 టన్నుల గ్రానైట్ వాడబడింది. శబ్దాలు ప్రతిధ్వనించకుండా శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారట. చాలా మంది రాజులు తమ పేరు కోసం కోటలు కట్టారు, విగ్రహాలు చెక్కించుకున్నారు. కానీ రాజరాజ చోళుడు ఇలా అనుకున్నాడటండి, నేను గెలిచింది నా బలంతో కాదు, శివుడి అనుగ్రహంతో అని. అరుణ్మొళివర్మన్ గంభీరంగా ఉండేవాడటండి. ఎక్కువగా వినేవాడంట, తొందరగా మాట్లాడేవాడు కాదంట. అంత పెద్ద సామ్రాజ్యం, అంత శక్తి ఉన్నా కూడా ఆలయం మీద అతని పేరు పెద్దగా చెక్కించలేదటండి. నాకంట దేవుడే ముందుండాలి అని అనుకునేవాడంట. ప్రార్థన, విద్య, కళలు, సంగీతం, నాట్యం, దానం అన్నీ ఒకే చోట. అందుకే ఇంత పెద్దగా కట్టించాడటండి, అందరికీ చోటు ఉండాలి అని. అతనికి కళలంటే చాలా ప్రాణం అటండి. సంగీతం, నాట్యం, శిల్పకళ. అందుకే బృహదీశ్వర ఆలయంలో కళాకారుల పేర్లు కూడా శాసనంలో ఉన్నాయి. ముఖ్యంగా చరిత్ర చెప్తుంది అతని వ్యక్తిగత నమ్మకం. అతను ప్రతి యుద్ధానికి ముందు శివుడు ముందు నిలబడి తల వంచేవాడంట. అందుకే ఈ ఆలయం రాయి కట్టడం కాదు, నమ్మకాన్నే రాయిలో చెక్కడం. తన పేరు చిన్నగా ఉంచి దేవుడి ఇంటినే పెద్దగా చేసిన వాడే నిజమైన రాజు.